ప్రీవియస్ వీడియోస్లో సెట్ డేటా స్ట్రక్చర్ గురించి అన్ని విషయాలు చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో డిక్షనరీ డేటా స్ట్రక్చర్ ఓవర్ వ్యూ చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. అలాగే మన ఛానల్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. డిక్షనరీ డేటా టైప్ అనేది ఒక కాంపౌండ్ హెటరోజీనియస్ మ్యూటబుల్ కలెక్షన్ డేటా స్ట్రక్చర్. దీంట్లో డేటా అనేది కీ వాల్యూ పేరుగా స్టోర్ అవుతుంది. ఈ కీ వాల్యూ పేరుని మనం ఐటమ్ అని అంటాము. మనం ఈ ఐటమ్స్ లో కీ యూస్ చేసుకొని వాల్యూని గెట్ చేసుకోవచ్చు. ఇది ఇలా చెప్తే అర్థం కాదు, కానీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్పేసుకుందాం. ఎలాగంటే మీకు డిక్షనరీ తెలుసు కదా, నెగటివ్ ఒక వర్డ్ ని వేరే భాషలో ఏ మీనింగ్ ఉంటుందో తెలుసుకోవడానికి వాడతాము. మనకి డిక్షనరీస్ చాలా ఉంటాయి కదా, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఆర్ తెలుగు టు ఇంగ్లీష్ డిక్షనరీ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ కి ఉంటుంది. మీరు ఈ డిక్షనరీస్ లో బాగా గమనిస్తే ఒక వర్డ్ కి మీనింగ్ ఉంటుంది. ఇక్కడ మనం మీనింగ్ తెలుసుకోవడానికి టైప్ చేసే ఆర్ చూసే వర్డ్ ని కీ అంటాము, అండ్ ఆ వర్డ్ కి ఉన్న మీనింగ్ ని వాల్యూ అని అంటాము. ఎలాగంటే సపోజ్ మీరు ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలో ఇంగ్లీష్ పదం ఏదైనా ఇస్తే అది మనకి దానికి తెలుగు మీనింగ్ ఇస్తుంది కదా. ఇక్కడ ఇంగ్లీష్ పదం కీ అండ్ మనకు వచ్చిన తెలుగు పదం వాల్యూ, అంతే సింపుల్. సో ఒక కీని యూజ్ చేసుకొని డిక్షనరీలో వాల్యూని గెట్ చేసుకుంటాం. అంటే ఒక వర్డ్ ని యూజ్ చేసుకొని దాని మీనింగ్ గెట్ చేసుకున్నట్టు. ఇంకొకటి, ఒక ఇంగ్లీష్ పదానికి ఒక తెలుగు మీనింగే ఉంటుందా? చాలా మీనింగ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, గెట్ అనే పదానికి తెలుగులో ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి? చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి చెప్పాలంటే మనకి డిక్షనరీ డేటా టైప్ లో ఒక కీకి వన్ ఆర్ మోర్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్, మీరు డిక్షనరీలో ఏదైనా వర్డ్ సెర్చ్ చేసినప్పుడు ఆ వర్డ్ డూప్లికేట్ ఉంటుందా? అస్సలు ఉండదు. సపోజ్ మీరు బ్యాట్ అని టైప్ చేశారు, మీకు ఇక్కడ డిక్షనరీలో బ్యాట్ అనే వర్డ్ ఒక్కటే ఉంటుంది, ఆ పేరుతో ఇంకో పదం ఉండదు. ఎందుకంటే డిక్షనరీలో డూప్లికేట్ కీస్ సపోర్ట్ చేయదు. సో డిక్షనరీ డేటా టైప్ లో డూప్లికేట్ కీస్ ఉండవు. ఈ డిక్షనరీ ఎలా ఒక డేటాని స్టోర్ చేసుకుంటుందో ఈ డిక్షనరీ డేటా స్ట్రక్చర్ అలానే స్టోర్ చేసుకుంటుంది. అందుకే ఈ డేటా స్ట్రక్చర్ కి డిక్షనరీ అని పేరు పెట్టారు. సో మీరు యూజ్ చేసే డిక్షనరీ ఈ డిక్షనరీ డేటా స్ట్రక్చర్ ద్వారానే డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఈ డిక్షనరీ కూడా సెట్ లాగే డేటాని సీక్వెన్స్ లో స్టోర్ చేసుకోదు. అందుకే ఇది కలెక్షన్ డేటా స్ట్రక్చర్. మనం డిక్షనరీలో డిఫరెంట్ డేటా టైప్స్ ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది హెటరోజీనస్ డేటా స్ట్రక్చర్. అంటే ఇంటీజర్, టూపుల్, లిస్ట్, స్ట్రింగ్, ఫ్లోట్, సెట్ ఎక్సెట్రా ఏవైనా ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఈ డిక్షనరీ డేటా టైప్ అనేది హెటరోజీనస్ డేటా స్ట్రక్చర్. అలాగే ఇది మ్యూటబుల్ కూడా. ఎందుకంటే మనం డిక్షనరీలో ఐటమ్స్ ని అప్డేట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండ్ రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ఇవన్నీ వింటే సరిపోదు, వీటి ఎగ్జాంపుల్స్ తో తెలుసుకుంటేనే మీకు వస్తుంది. హౌ టు డిక్లేర్ ఏ డిక్షనరీ. ఒక డిక్షనరీని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, డిక్షనరీ ఎలా డిక్లేర్ చేసుకోవాలో చూసేద్దాం. సరే, ఫస్ట్ ఎంప్టీ డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేయాలంటే సింపుల్, ఎంప్టీ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ ని ఇస్తే చాలు. లైక్ ఇది చూడండి, ఇది ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తుంది. లేదా డిక్ట్ ఫంక్షన్ ఇస్తే ఇది ఒక ఎంప్టీ డిక్షనరీని క్రియేట్ చేస్తుంది. చూడండి, ఏ ఈక్వల్ టు డిక్ట్ ఫంక్షన్, ఇక్కడ ఎంప్టీ డిక్షనరీ క్రియేట్ అయింది. కావాలంటే ఇప్పుడు ఏ డేటా టైప్ ని చూద్దాం. టైప్ ఆఫ్ ఏ, చూడండి క్లాస్ డిక్ట్ వచ్చింది. అలాగే బి ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్, ఓన్లీ కర్లీ బ్రేసెస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని టైప్ చూద్దాం. టైప్ ఆఫ్ బి, అవుట్పుట్ చూడండి డిక్షనరీ అని వచ్చింది. సో ఈ విధంగా ఒక ఎంప్టీ డిక్షనరీని డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు డేటా ఉన్న డిక్షనరీని క్రియేట్ చేద్దాం. ఒక డిక్షనరీ మల్టిపుల్ కీ వాల్యూ పేర్స్ కర్లీ బ్రేసెస్ తో ఎంక్లోజ్ అయి ఉంటుంది అండ్ ప్రతి కీ అండ్ వాల్యూ కోలన్ తో సపరేట్ అయి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కీ వాల్యూ పేర్ కామాతో సపరేట్ అయి ఉంటుంది. దీని సింటాక్స్ చూడండి. సింటాక్స్ కీ 1 కోలన్ వాల్యూ 1 కామా, కీ 2 కోలన్ వాల్యూ 2 కామా, కీ 3 కోలన్ వాల్యూ 3 కామా అండ్ సో ఆన్ కీ n కామా వాల్యూ n. ఇలా ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు కామాతో సపరేట్ అయి ఉంటాయి అండ్ కీ అండ్ వాల్యూ కోలన్ తో సపరేట్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క కీ వాల్యూ పేరు ఒక ఐటమ్. ఇది చెప్తే కాదు, ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. ఇప్పుడు ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తున్నాను. శాంపుల్ 1 ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ ఓపెన్ ఏ కోలన్ 1 కామా బి కోలన్ 2 కామా సి కోలన్ 3 కర్లీ బ్రేసెస్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఈ డిక్షనరీలో కీ వాల్యూ పేర్స్ ని చూద్దాం. ఏ కోలన్ 1 ఇది కీ వాల్యూ పేర్ అండ్ బి కోలన్ 2 ఇది ఒక పేరు అండ్ సి కోలన్ 3 ఇది ఒక పేరు. ఇలా కీ వాల్యూ పేరు కామాతో సపరేట్ అయి ఉంటుంది. ఈ కీ వాల్యూ పేరు ని ఐటమ్ అంటాము. సో కామాతో సపరేట్ అయినవి ఒక పేర్ ఆర్ ఐటమ్. నెక్స్ట్, ఇక్కడ కీ వాల్యూ అన్నాం. ఏది కీ ఏది వాల్యూ అంటే కోలన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేది కీ అండ్ కోలన్ కి రైట్ సైడ్ లో ఉండేది వాల్యూ. ఇక్కడ ఆల్రెడీ కీ వాల్యూ పేర్స్ తీసుకున్నాం కదా, వాటిలో కీ వాల్యూ ఏంటో చూద్దాం. ఏ కోలన్ 1 ఈ పేర్ లో లెఫ్ట్ సైడ్ లో ఉండే ఏ కీ అండ్ 1 వాల్యూ. ఇలా మిగతా కూడా అంతే. కోలన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండేవి అన్ని కీస్ అండ్ రైట్ సైడ్ లో ఉండేవి అన్ని వాల్యూస్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. శాంపుల్ 2 ఈక్వల్ టు కీ 1 కోలన్ 1 కామా కీ 2 కోలన్ 2 కామా కీ 3 కోలన్ 3. ఇక్కడ కీ వాల్యూ పేర్స్ ఆర్ ఐటమ్స్ చెప్పండి. కీ 1 కోలన్ 1, కీ 2 కోలన్ 2,
2, key 3 colon 3 ఇవి కీ వాల్యూ పెయిర్స్. అండ్ ఈ పెయిర్స్ లో కీ ఏది వాల్యూ ఏది చూద్దాం. key 1, key 2 అండ్ key 3 ఈ 3 కీస్. ఎందుకంటే ఇవి కాలన్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి. అండ్ 1, 2, 3 ఇవి వాల్యూస్. ఎందుకంటే ఇవి కాలన్ కి రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఈ కీస్ ఓన్లీ నెంబర్స్, స్ట్రింగ్స్ అండ్ టుపుల్స్ ఈ డేటా టైప్స్ తీసుకుంటాయి. అవి కాకుండా ఏవి ఇచ్చినా మనకి ఎర్రర్ వస్తుంది. అంటే ఈ కీస్ ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ను సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మ్యూటబుల్ డేటా టైప్ ని ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. కావాలంటే చూడండి, S1 ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను, A:1, 2:B, ఒక టుపుల్ ఇస్తున్నాను కీగా 1,2:23. ఇక్కడ నేను ఈ డిక్షనరీలో స్ట్రింగ్, ఇంటీజర్ అండ్ టుపుల్ మూడింటిని కీగా ఇచ్చాను. బట్ నాకు ఎర్రర్ రాలేదు. అంటే డిక్షనరీలో కీకి మనం ఈ 3 డేటా టైప్స్ ని ఇవ్వచ్చు. ఇప్పుడు ఒకసారి డిక్షనరీలో కీకి మ్యూటబుల్ డేటా టైప్ ని ఇద్దాము. S2 ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను, ఇక్కడ కీగా ఒక లిస్ట్ ఇస్తున్నాను 1:2, B:2 ఎంటర్ నొక్కాను. చూడండి ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే కీ అనేది మ్యూటబుల్ డేటా టైప్ ని సపోర్ట్ చేయవు, అందుకే ఎర్రర్ వచ్చింది. సో లిస్ట్ అనేది మ్యూటబులే కదా, అందుకే మనకి ఎర్రర్ వచ్చింది. సో డిక్షనరీలో కీస్ ఓన్లీ ఇమ్యూటబుల్ డేటా టైప్ నే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మ్యూటబుల్ ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అలాగే మనకి ఈ కీస్ రిపీట్ అవ్వకూడదు. ఒకవేళ అయితే ఓల్డ్ కీలో ఉండే వాల్యూ మనం లాస్ట్ అవుతాము. ఎందుకంటే డిక్షనరీలో కీస్ డూప్లికేట్ సపోర్ట్ చేయదు. అదే వాల్యూస్ ఏ డేటా టైప్ అయినా సపోర్ట్ చేస్తుంది. అలాగే డూప్లికేట్ ఉన్నా ఏమి కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. శాంపుల్ 1 ఈక్వల్ టు ఒక డిక్షనరీ ఇస్తున్నాను, A:1, A:2, B:2, C: ఒక లిస్ట్ ఇస్తున్నాను 1,2,3. ఇప్పుడు ఎంటర్ నొక్కండి. ఇప్పుడు శాంపుల్ 1 ప్రింట్ చేద్దాం. అవుట్పుట్ చూడండి, మనకి డిక్షనరీలో A:1 అనే ఐటమ్ లేదు. ఎందుకంటే కీ అనేది డూప్లికేట్ సపోర్ట్ చేయదు. అందుకే మనం A:2 ఇచ్చినప్పుడు కీ A లో ఉన్న వాల్యూ లేటెస్ట్ గా ఇచ్చిన వాల్యూతో అప్డేట్ అయింది. కానీ ఇక్కడ వాల్యూస్ లో చూడండి, A లో ఉన్న వాల్యూ 2 ఉంది అండ్ అలాగే B లో కూడా వాల్యూ 2 ఉంది. సో మనకి వాల్యూస్ డూప్లికేట్ ఉన్నా పర్లేదు. అలాగే ఇక్కడ మనం C అనే కీకి లిస్ట్ వాల్యూ ఇచ్చాము. సో వాల్యూ అనేది ఏ డేటా టైప్ అయినా సపోర్ట్ చేస్తుంది, ఎయిదర్ మ్యూటబుల్ ఆర్ ఇమ్యూటబుల్. కీస్ అనేవి ఇమ్యూటబుల్ అంటే ఒకసారి క్రియేట్ చేస్తే మనం అప్డేట్ చేయలేము, కానీ మనం వాల్యూస్ చేంజ్ చేసుకోవచ్చు మన ఇష్టం అవసరమైనప్పుడల్లా. ఇంకా డెప్త్ చాలా ఉంది, బట్ ప్రెసెంట్ ఇది చాలు. రేపటి వీడియోలో డిక్షనరీ మెథడ్స్ పార్ట్ 1లో ఈ మెథడ్స్ గురించి చెప్పుకుందాం.